పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఒరే జంతుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బ్రతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
చెట్లంటే జంతువులు బాగు బాగు నా పేరు కెంగు నివాస్ ఆదర్శ్ నందన్ గిలే. నేను ఎంపీపీ స్కూల్ గోవిందపురం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగత్ సింగ్ పాత్ర పోషిస్తున్నాను. ఏమిటి నాకు మరణ శిక్ష? నేను దానికి ఎప్పుడో సిద్ధం. నేను నా జీవితాన్ని భారతమాత పాదాల వద్ద ఎప్పుడో అర్పించాను. మనుషులను చంపగలేము కానీ వాటి ఆదర్శాలను మాత్రం కాదు. ఏంటి పోలీస్ ఆఫీసర్స్ చంపడం తప్ప? కానే కాదు. పార్లమెంట్ పై బాంబులు వేయడం అరాచకమా? మీరు చాలా మంది అమాయకులను జైలు పాలు చేస్తుంది అరాచకం కాదా? ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మన్నంతో ఈ విప్లవం ఆగదు. చాలా మంది విప్లవకారులు జన్మిస్తారు. మేము జీవితాన్ని ప్రేమిస్తా. అలాగే పుణ్యభూమి నా దేశం నమో నమామి. అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే పిల్లలందరికి కూడా నా ఆశీస్సులు. అయితే ముఖ్యంగా మనము మన స్కూల్లో ఎంత ఉత్సాహంగా మనం ఈ వేడుకను జరుపుకోవడం ఎంతో ఆనందకరం. అలాగే పిల్లలు కూడా చూడముచ్చటగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. వారు ప్రత్యేకించి తక్కువ రోజులైనప్పటికీ మంచి గేయం నేర్చుకున్నారు. వారికి కూడా అభినందనలు. అయితే మనము చాలా మందికి తెలిసింది కొంతవరకు తెలిసి ఉండొచ్చు, కొందరికి ఇంకా మనకన్నా తెలివైన ఉండొచ్చు, వారు తెలియవచ్చు. తెలుసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. మనకి ఈ విధంగా మనం ఈ స్వతంత్రంగా మనము ఈ తిరుగుతున్నామంటే ఎందరో మహానుభావులు త్యాగ ఫలాలే ఈ రోజు ఇంత స్వతంత్రంతో మనం వెలుగుతున్నామని మనందరం తెలుసుకోవాలి. కాబట్టి మనము మన చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రపరచుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ మంచిగా చదువుకోవాలి. దేశం పట్ల ఎంతో క్రమశిక్షణతో తెలియని విషయాలు తెలుసుకుంటూ దేశానికి, మన గ్రామానికి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రేక్షకులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము చదువుకునేది ఎంతైనా ఉన్నా సరే గుణం అనేది ముందుగా నేర్చుకోవాలి. పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి. పెద్దలంటే మనకి స్వాతంత్రం తెచ్చిన
దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నెవరేసుకుంటూ వారి కోసం వారి చరిత్ర కోసం కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మంచి కార్యక్రమం, మంచి భాగస్వామ్యం మా అందరినీ చేసేందుకు మరొకసారి స్కూల్ సిబ్బంది అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి.